ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఈరోజు ఇటు రీతిగా ఈ సువార్త ప్రత్యేకమైన కూడిక జరగటానికి ప్రభు కృప చూపించారు. యేసయ్యకే మహిమ కలుగును గాక. మరి దేవుని సేవకురాలు, దేవుని దాసురాలు అమ్మగారు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. అందరము మరి దేవుని సేవకురాలు వస్తుండగా చప్పట్లు కొడుతూ అమ్మగారు మంచిది. కొన్ని పరిచయ పలుకులు ఈ సమయంలో దైవజనులు ప్రసాద్ అయ్య గారు తెలియజేస్తారు. వాటి అనంతరం ముందున్న కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభు వారు ఒక వాక్యాన్ని సెలవిచ్చారండి. ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకున్న వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభు వారి సేవ కొరకు పిలువబడి ఆయన సేవలో వాడబడుతున్న వారు ఇంకా ధన్యులు. పౌలు గారు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో గనులైన వారు, గొప్ప వంశపు వారు పిలువబడలేదు, కానీ ఎన్నికలైన వారిని, తునీకరించబడిన వారిని ప్రభు ఏర్పాటు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క దాసురాలు డాక్టర్ అంజలి అమ్మగారికి మరి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. ఆస్మా సిస్టర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ రీతిగా అమ్మగారు మన ప్రాంతానికి వస్తున్నారు అని దేవుని సేవకులు, సీనియర్ సేవకులు అయ్యగారు బర్నబాస్ అయ్యగారికి తెలియపరిచినప్పుడు చాలా రోజులు బట్టి మా విశ్వాసులు కోరుతున్నారని అయ్యగారు చెప్పిన విధానాన్ని బట్టి ప్రభు ఈ దినాన్ని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క సేవకురాలు గడిచిన 2 సంవత్సరాల క్రితం మరి రాజాంలోకి మరి మా ప్రాంతానికి రావడం జరిగిందండి. మరి మీ అందరికీ తెలుసు అమ్మగారి గురించి, మరి మీకు చెప్పనక్కర్లేదు, కానీ మీ అందరూ యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. అయితే వ్యక్తిగతంగా దేవుని యొక్క సేవకురాలు ఒక హృదయంలో మేము చూసింది ఏంటంటే, మరి ప్రభు చేత రక్షించబడి దేవుని సువార్తను ప్రకటించాలనే మంచి భారం కలిగినటువంటి దేవుని సేవకురాలు. మరి దేశాలలో, రాష్ట్రాలలో ప్రభు కృపచేత బలంగా వాడబడుతూ ప్రభు వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. మరి దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతమైనా మరి మేము పిలిచినప్పుడు అమ్మగారిలో నేను చూసింది ఏంటంటే, ఒక్క మాట ఆమె అయ్యో వస్తాను, సువార్త మీటింగ్కి వస్తానని ఒక మాట చెప్పారంటే ఇంకా మాట తప్పరండి. లాస్ట్ టైము విజయనగరం జిల్లాలో చాలా మరి మినిస్ట్రీ, ఎమ్మెల్యే, ఎంపీలు చాలా పెద్ద మీటింగ్ అనమాట. ఆ మీటింగ్లో అమ్మగారి డేట్ కావాలని ఎంత కోరారు, కానీ ఇంకొకరికి డేట్ ఇచ్చానండి అంటే దేవుని సేవకులు అవునంటే అవును, తర్వాత ఎవరు పిలిచారో వారి సమక్షంలోనే నిజంగా అటువంటి ఆత్మల భారము కలిగి దేవుని యొక్క సువార్తలు వాడబడుతున్న మంచి దేవుని యొక్క దాసురాలు మన ప్రాంతానికి మరొకసారి ప్రభు నడిపించడం, నిజంగా ప్రభుని స్తుతిస్తున్నాను. మరి దేవుని సేవకులు, సీనియర్ సేవకులు బర్నబాస్ అయ్య గారు, వారి సంఘం సేవకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమం ఈ రీతిగా ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపించారు. మరి అయ్యగారికి, బర్నబాస్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు, అమ్మగారికి కూడా హృదయపూర్వక వందనాలు. మరి సమయం వ్యర్థం చేయకుండా దేవుని సేవకురాలకే ఈ సమయాన్ని మనం అప్పగిద్దాం. మన ప్రాంతానికి మరొకసారి దేవుని సేవకురాలు నడిపించినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రేపు ఉదయము మరి రాజాంలో గ్రేస్ సిస్టర్ గారు అమ్మగారు ఉపవాస ప్రత్యేకమైన ప్రార్థనలు, రేపు ఉదయం ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో అమ్మగారు వాడబడతారు. రేపు రాత్రి, ఎల్లుండి ఉదయం, ఎల్లుండి రాత్రి రామభద్రపురం దగ్గర నరసాపురంలో అమ్మగారు అక్కడ వాడబడతారు. ప్రార్థన చేయండి. వీలున్న వారు తప్పనిసరిగా పాల్గొనండి. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదామండి.